బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లు ఆందోళనలపై ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనల పేరుతో కొంతమంది విధ్వంసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి భారత్ కు చేరుకున్న హసీనా తొలిసారిగా స్పందించారు. ఇలాంటి విధ్వంసకారుల వల్లే తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయానని, దేశం కోసం తన తండ్రి ప్రాణాలు ఇచ్చారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత మాజీ ప్రెసిడెంట్ షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారని, ఆ తర్వాత తిరుగుబాటు పేరుతో తన కుటుంబ సభ్యులు అందరినీ అల్లరి మూకలు చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు షేక్ హసీనా రాసిన 3 పేజీల లేఖను ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ ట్వీట్ చేశారు. ఆందోళనల మాటున జరిగిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారికి షేక్ హసీనా నివాళులు అర్పించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అల్లర్లలో బంగబంధు స్మారక చిహ్నంగా కాపాడుకుంటూ వచ్చిన తన చిన్ననాటి ఇంటిని కూల్చేశారని వాపోయారు. ప్రపంచంలో పేరొందిన గొప్ప గొప్ప నేతలు ఎందరో బంగ్లాదేశ్ లో పర్యటించినప్పుడు ఆ ఇంటిని సందర్శించారని గుర్తు చేశారు. అలాంటి స్మారక చిహ్నాన్ని, స్వాతంత్ర సమర యోధుల స్మారకాలను కూల్చివేశారని మండిపడ్డారు. ఈ విధ్వంసానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, తన దేశ పౌరులకు న్యాయం జరగాలని హసీనా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆగస్టు 15 సంతాప దినంగా ప్రకటించాలని, ప్రభుత్వాన్ని బంగబంధు భవన్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించాలని ప్రజలను కోరారు.